కాబట్టి రంగంలో దిగారు. అందుకే ఏ రకంగా చూసినా, వ్యక్తుల పరంగా చూసినా, ఇటు రాజకీయ పరంగా చూసినా కూడా ఈ రెండు తేడాలు మనం స్పష్టంగా చూడాలి. అందుకే ఈ రెండింటిలో మెరుగైనటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. మార్క్సిస్ట్ విధాన పరంగా చూసినా, వ్యక్తుల యొక్క క్రమశిక్షణ జీవితాన్ని చూసినా 35 ఏళ్ల శ్రమ ఉన్నది, ప్రజా ఉద్యమాల అనుభవం ఉంది, ప్రజలతో మమేకున్నట్టు పరిస్థితి ఉంది. అందుకే సిపిఎం పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించడం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవసరం అని చెప్పి చెప్తున్నాం. అందుకే సిపిఎంని గెలిపించండి, సిపిఎంని ఆదరించండి. ప్రజా సమస్యలపై మాట్లాడేటువంటి వ్యక్తులు పార్లమెంట్లో ఉండాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పార్లమెంట్లో ఎవరున్నారు? 370 మంది శతకోటీశ్వరులు పార్లమెంట్లో ఎంపీలు కూర్చున్నారు. 306 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎంపీల మీద. 194 మంది ఎంపీల మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉమెన్ హరాస్మెంట్, మర్డర్ కేసుల్లో చిక్కున్నట్లు వాళ్ళు. ఒక రకంగా దుర్మార్గంగా ప్రజల నుంచి వెలివేయబడ్డటువంటి వాళ్ళు ఈనాడు ఎంపీల అవతారంలో పార్లమెంట్లో కూర్చున్నారు. అందుకే ఈ దేశ భవిష్యత్తు ఏం కానుకునేటువంటి ప్రశ్న బయలుదేరింది. అందుకే కమ్యూనిస్టుల అవసరం పార్లమెంట్లో ఉంది, దేశానికి అవసరం ఉంది. ఈ దేశం కోసం కమ్యూనిస్టులు నిలబడతారు కూడా. అందుకే ఈ 2024 ఈ 18వ లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. దేశ భవిష్యత్తు ఎన్నికలపై ఆధారపడి ఉన్నది. అందుకే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ అభ్యర్థులు గెలిపించడం ప్రజల యొక్క అవసరము, దేశ భవిష్యత్తు కూడా అవసరం భావిస్తారు.